34వ కీర్తనలో మన ధ్యానమును మనము పోయిన వారమున మనము ప్రారంభించుకుంటూ వచ్చాము. ఏంటనంటే దేవుని మాటలు. హల్లెలూయా. 8వ వచనంలో ఈ మాటలు ఉంటున్నాయి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఉత్తముడని, మంచివాడని ఏం చేయాలా? రుచి చూచి. హల్లెలూయా. ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులు అయ్యా అని మొరపెట్టగా, అయ్యా నా పైన నీ కనుదృష్టి నిలుపయ్యా అని అడుగగా ఆయన మంచితనమునంతా చూపించేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కన్నీళ్ళల్లో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మన సామర్థ్యానికి, మన శక్తికి, కొన్ని పరిస్థితులలో ఏమి చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితులలో అయ్యా యేసయ్యా సహాయం చెయ్యి అని అనగా ఎన్నోసార్లు ఆయన మంచితనమును చూపించినటువంటి దేవుడు. దావీదు ఆ మాటలనే జ్ఞాపకం చేసుకొనుచు ఈ కీర్తనలో కూర్చుచున్నాడు. ఆయన ఉత్తముడని తెలుసుకోనండి, మీరు మంచివాడని తెలుసుకొనండి. ఆ కీర్తనలో అనేకమైన మాటలు ఉంటాయి. నా భయములన్నింటిలో నుండి నాకు విడుదలనిచ్చావు ప్రభువా. నాకు ఏదైనా అతిశయం అనేది ఉన్నదంటే అది కేవలం నిన్ను చూచే నాకు ధైర్యము, నిన్ను చూచే నాకు బలము. అయ్యా నా కష్టకాలంలో, నా కన్నీటిలో దీనుడనైన నేను నీకు మొరపెట్టగా నాకు నా మాటకు నీవు జవాబునిచ్చావయ్యా. దావీదు తన యొక్క జీవితంలో అది ఎలా అనంటే రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చూచి తెలుసుకొనండి. చాలాసార్లు ఏంటి అని అంటే హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ అంటే ఫేమస్. విన్నారు కదా, పేరు విన్నారు కదా. ఎంతమంది తిన్నారు? ఓ 10 మందో అట్లాగా. వెళ్ళినప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు బాగుంటుంది. హల్లెలూయా. అన్న ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది తమ్ముడు అని చెప్తాం. అవునా? హల్లెలూయా. చాలా బాగుందంటే ఎలాగుంది అని అడిగితే మీరు చాలా బాగుంది అని అంటే తేనె తీయగా ఉంటుంది. అవునా? హల్లెలూయా. తీయగా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అని మీరు అడిగితే తిని చూస్తే హల్లెలూయా. హిస్ గుడ్నెస్, ఆయన మంచితనం అనేది రుచి చూస్తే కానీ తెలియదు. హల్లెలూయా. అనేకమైన మార్లండి, అనేకమైనటువంటి మార్లు. నా అనుకున్నటువంటి వారు నిన్ను దూరం చేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తావు చూసావా? వెళ్ళి ప్రభువా అని అనగానే ఎక్కడ లేని ఒక ధైర్యం నీలో పుడుతుంది. ఆ ధైర్యం నీ కళ్ళలో నుంచి బయటకు వస్తుంది. హల్లెలూయా. అదే రుచి చూచి తెలుసుకొనుట. హల్లెలూయా. నీ కళ్ళలో నుంచి బయటకు వచ్చినప్పుడు, ఎందుకు నీ కళ్ళలో నుంచి బయటకు వస్తుంది? నేనున్నాను, నువ్వు భయపడొద్దు, నీకు తోడుగా ఉన్నాను అని ధైర్యం యేసయ్య ఇస్తాడు కదా. ఆ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నీ కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తాయి. ప్రభు అందరూ నన్ను విడిచిపెట్టినా కూడా నువ్వు నాకున్నావు ప్రభు అనే ధైర్యము. అదే రుచి చూచి తెలుసుకొనుట. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులందరూ నీ మీద నిందలు మోపుతున్నప్పుడు, నీకు అవమానము ఎదురు చేస్తుంటున్నప్పుడు, హల్లెలూయా, నేను నిన్ను కాపుదలతో నిన్ను కప్పి ఉన్నాను, నీకెంత మాత్రం నువ్వు భయపడాల్సిన పని లేదు, నీకు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు అని దేవుడు నీతో చెబుతాడు చూసావా? అదే రుచి చూచి తెలుసుకొనుట. హల్లెలూయా. నీవు పని చేసే చోట నీ చుట్టుపక్కల అందరూ కూడా నీ చుట్టూ ఉంటున్న పని చేస్తున్నటువంటి వారు, నీ చుట్టూ పని చేసేటువంటి వారు, హల్లెలూయా, నీపై నిన్ను టార్గెట్ చేసి, నీ మీద అధికారికి లేనిపోనివన్నీ కల్పించి, నిన్ను ఎలాగైనా సరే వారి ఎదుట తక్కువ చేసి మాట్లాడి, నీ మీద సెటైర్లు వేసి, నీ మీద జోకులు వేసి నిన్ను పక్కన పెట్టి అందరూ ఒక గుంపు అవుతారు. హల్లెలూయా. ఆ టైంలో దేవాన్ని మొరపెట్టగా మీ అందరిపైన ఉన్నటువంటి అధికారి వచ్చి శభాష్ అని నీ యొక్క భుజము తడతాడు చూసావా? అప్పుడు దేవుని యొక్క మంచితనమును నువ్వు చూచినట్లు. హల్లెలూయా. సమ్ టైమ్స్ హల్లెలూయా, దేవుడు తన మంచితనమును చూపక మానడు, నీకు ఇవ్వకుండా మానడు.
హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుని దగ్గరికి వచ్చి ఒకే మాట, హల్లెలూయా, దేవా నువ్వు మంచివాడవు, నా జీవితంలో మంచే చేస్తావు, గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. రుచి చూచి అందరితో పాటు నీకు ఉద్యోగాలు పోయాయా? పోయాయి అనుకుందాం, అయినా భయపడొద్దు. అందరితో పాటు నీకు సమస్యలు వచ్చాయా? భయపడొద్దు. హల్లెలూయా. నీకైతే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు, నీకు సహాయం చేసేవాడు ఇంకా సజీవంగానే ఉన్నాడు. హల్లెలూయా. నీకు తోడుగా నిలబడి నిన్ను లేకపోతే నువ్వు బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటున్నా, నువ్వు బాగా పని చేస్తూ ఉంటున్నా, నువ్వు జాబ్ చేస్తూ ఉంటున్నా, ఉద్యోగం లేకపోతే వ్యాపారం జరుగుతూ ఉంటున్నా, పక్కన ఉన్నటువంటి వారు నిన్ను అదే పనిగా తొక్కివేయాలని చెప్పి లేనిపోని మాటలు అంటూ ఉంటున్నా, హల్లెలూయా, దేవుడు నీ దగ్గరికి వచ్చి నిలబడి నేనున్నాను, ఏం భయపడొద్దు, నీకు తోడుగా ఉన్నాను, ఏమి దిగులు చెందొద్దు, నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. అన్నీ చూచుచున్నటువంటి దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. ఏది కూడా తక్కువ కాకుండా, ఏది కూడా కోల్పోకుండా ఆయన కనికరము చూపేటువంటి దేవుడు. అంటున్నాడు కదా 27వ కీర్తనలో దావీదు కీర్తనాకారుడి మాటలు రాస్తున్నాడు. ఎంత చక్కటి మాటలు అంటే, సజీవుల దేశములో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా, ఏమంటున్నాడు ఆయన, నిబ్బరముగా, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకునము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. సజీవుల దేశములో నిన్ను చూచేదనన్న, అయ్యా నీ దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడలా నేనేమైపోదును? ఏమంటున్నాడు ఆయన? అయ్యా రేపు అనేటువంటి రోజున అందరూ బ్రతికి ఉండేటువంటి చోట నేను కూడా ఉంటాను అనేటువంటి నమ్మకము నాకు లేకపోయిన ఎడలా, నా ప్రాణమును నీవు నిలబెడతావు అనే నమ్మకము నాకు లేకపోయిన ఎడలా, ఎన్నో యుద్ధాలండి. పాత నిబంధన అంతటిలో కూడా ఎక్కువ శ్రమలు పొందినటువంటి వ్యక్తి, పరిగెత్తి 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 అలిసిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దావీదే. ఎవరైనా ఉన్నారా? అబ్రహాము. అంతగా శ్రమలు కనపడవు. ఉన్నాయి, శ్రమలు లేవు అనే కాన్సెప్టే లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా, దేవుడు నిన్ను పిలుచుకున్నాడా, శ్రమల మార్గం కూడా కొన్నిసార్లు మనం వెళ్ళాల్సి వస్తుంది. ఫిక్స్ అయిపో, సిద్ధపడు. హల్లెలూయా. ఈ ఇస్సాకు, ఈ యాకోబు, ఆ తర్వాత యేసేపు జీవితంలో చూసుకుంటే ఆయన కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆ పరిస్థితుల గుండా వెళ్ళాడు. ఇంకా ఆ తర్వాత మోసే సమయం వస్తుంది. మోసే తర్వాత న్యాయాధిపతులు వస్తారు. న్యాయాధిపతుల తర్వాత ఈ సౌలు వస్తాడు. ఈ సౌలే ఇన్ని తరుముతున్నాడు. ఇప్పుడు దావీదు వస్తాడు. ఆ తర్వాత చూసినా కూడా అంతగా పరిగెత్తి కొండల్లో గుట్టల్లో శత్రువుల దగ్గర పరిగెత్తి దాక్కునేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు ఈయన అనుభవించేశాడు. పరిగెత్తాడు. శత్రుదేశంలో వెర్రివాణిలాగా నటించాడు. ఎలాగా? సౌలు తరుముతూ ఉంటే శత్రురాజు దగ్గరికి పోతాడు. శత్రురాజు రాజ్యం దగ్గరికి పోతే అతన్ని పట్టుకొని పోతారు. పట్టుకొని పోతే ఎలా యాక్షన్ చేస్తున్నాడు అన్నమాట శత్రురాజు దగ్గర తప్పించుకోవడానికి. ఏమి యాక్షన్ అని అంటే జొల్లంతా గార్చుకుంటా, ఎంగిలి ఉంచుకుంటా, గడ్డం పెంచుకొని. హల్లెలూయా. ఆ రాజు దగ్గరికి ఇతను ఎందుకు పిలిచిపోయినారు తెలుసా? గోలియాతుని చంపిండేది వీడే అని చెప్పి ఆయన క్యాప్చర్ చేసుకొని పోయినారు. ఏంటి, గోలియాతుని చంపిండేది వీడా అంటే ఎంత వెర్రిగా ఆయన నటిస్తున్నాడు చూడండి అతని ప్రాణభయముతో. గోలియాతుని చంపిన వాడు వెర్రివాడైపోయాడు. హల్లెలూయా. అర్థమైందా నేను చెబుతున్నాను? వెర్రివాణిలాగా నటించాల్సినటువంటి పరిస్థితుల్లోనికి వచ్చాడు. ఎందుకంటే తన జీవితంలో ఆ కఠినమైన పరిస్థితులలో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. అలాగే ఒకసారి తన స్నేహితులందరితో తన యొక్క సైన్యంతో ఒక ప్రాంతంలో రాత్రిపూట కాపు కాచేటువంటి వాడు. ఆ సమయంలో నాబాలు అనేటువంటి వాడు ఆ ప్రాంతంలో గొప్ప ధనవంతుడు. నాబాలు అనేటువంటి వాడు రాత్రిపూట ఏ జంతువులు కూడా అతని యొక్క గొర్రెలు కానీ మేకలు కానీ చంపకుండా వాటిని కాచేటువంటి వాడు తన సైన్యంతో. ఒకానొక రోజున ఆకలి అయింది. ఆర్మీ అంతా కూడా, అయ్యా ఏమైనా ఈరోజు ఏమన్నా పార్టీ ఏమన్నా, మనం ఇన్ని రోజులు కాచుకున్నాం కదా, ఏమన్నా ఆయనకి అడిగితే అతనికి కొండలలో గుట్టలలో తన యొక్క కాపర్ల దగ్గర మనం తోడుగా నిలబడ్డాము, ఏ సమస్య లేకుండా అతనికి కాపుదల కాచాము, ఏమన్నా ఇస్తాడేమో అడుగుదామా. చాలా గొప్ప ధనవంతుడు వాడు, బహుభాగ్యవంతుడు అని బైబిల్లో రాయబడి ఉంది నాబాలు అనేటువంటి వాడు.
వాని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అనమాట. ఈయన చెప్పాలి అని అంటే పెద్ద సైన్యమే ఉంది ఆయనకు ఆ సమయంలో. అక్కడ ఉంటే చెప్పాలంటే ఆ సైన్యం పోయి వాని మీద దాడి చేసేసి మొత్తం ఆక్యుపై కూడా చేసేసుకోవచ్చు. అయినా కూడా తగ్గించుకొని ఏం చేస్తున్నాడంటే పోయి, అయ్యా మాకేమైనా ఆకలి అవుతా ఉంది, తినాలనుకుంటున్నాం, ఏమైనా ఇస్తావంటే వాడు అవమానించి పంపిస్తాడు. నేనేమైనా గాయమన్నానా, నేనేమైనా చూసుకోమన్నానా, నేనేమైనా తిక్కువన్నా ఊరికైనా ఇచ్చేదానికి అని చెప్పి అవమానించి పంపించేస్తాడు. ఆకలి అవుతాందయ్యా అన్నం పెట్టు అని అంటే, శత్రువైన సౌలు, తన మామ అయిన సౌలు అతన్ని తరుముకుంటూ పోతుంటే 3 రోజుల పాటు ఏమీ లేదు తినడానికి. ఆఖరికి దేవుని మందిరంలో ఉన్న రొట్టెల కోసం వెళ్ళి ఆ యాజకునికి అడిగితే, అయ్యా ఇది దేవునికి ఉంచినవి అని అంటే, ఆకలి అవుతుందయ్యా, ప్రాణం పోతా ఉంది, మేమందరము కూడా అపవిత్రతలో అయితే లేము, ఆకలి అవుతుంది, మాకు ఇవ్వు అని అడుగుతాడు. ఆఖరికి తన కుమారుడు అబ్షాలోము తను రాజు అయినటువంటి పరిస్థితులలో తన దావీదు యొక్క రాజ్యమును తన కుమారుడే కూలదోసి తనను క్యాప్చర్ చేసి తనను చంపేయాలనుకుని, తన సొంత తండ్రిని దావీదుని చంపాలనుకొని చెప్పి తరుముతూ ఉంటే ముసలి వయసులో ఆయన పరిగెడుతున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి రాస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా దావీదు కీర్తనలలో దేవుని మంచితనము, దేవుని దయాళుత్వము, దేవుని వాత్సల్యత జ్ఞాపకము చేసుకొనుచు అనేకమైనటువంటి సందర్భాలలో కొన్నిసార్లు కష్టం వస్తే చాలండి మనము, ఏం చేసావు దేవా, ఎందుకు చేసావు ప్రభా, ఎందుకు నాకే వచ్చింది, ఎందుకు ఈ కష్టము దేవా, నాకు జ్ఞాపకం. ఇంకా దేవునికి బ్లాక్మెయిల్ ఏం చేస్తాం మనము? దేవుని మీద అలగడాలు, దేవుని మీద లేనిపోని మాటలు అనడాలు. కానీ దావీదు అంటున్నటువంటిది ఏంటో తెలుసా? అయ్యా మొరపెడుతున్నాను, నాకు సహాయము చేస్తున్నావు, కనికరము చూపుతున్నావు, సన్నిధిని తోడుగా ఉంచుతున్నావు, నెమ్మదిని కలగజేస్తుంటున్నావు, సహాయం చేస్తుంటున్నావు ప్రభా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఆమేన్. వారంలో పంచుకుంటూ వచ్చాను. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 8వ అధ్యాయములలో ఒక రక్తస్రావపు స్త్రీ, ఆమె సమస్యని కోల్పోయిందండి. షీ లాస్ట్ ద టైం, వాల్యుబుల్ టైం. 12 సంవత్సరాలు తన జీవితంలో డబ్బును కోల్పోయింది, అవమానమును మూటగట్టుకున్నది. డాక్టర్ల దగ్గరికి ఊరి నిండా ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళింది, పడరాని అవమానములు పడింది. అందరూ ఆమెను తృణీకరించేవారే, పక్కన పెట్టేటువంటి వారే, ఎవరు కూడా ఆమెను ముట్టడానికి వీలు లేదు. ఆమె గాలి సోకుతోనే అపవిత్రమైపోతాము అనేంత పరిస్థితులలో ఆమెను దూరం పెట్టడము. నష్టపోయినటువంటి జీవితం, అలసిపోయిన జీవితం అండి, అలసిపోయిన జీవితం. ప్రయత్నించి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి, ఫారెన్కి వెళ్ళి, డాక్టర్ల దగ్గరికి డబ్బులంతా ఖర్చు పెట్టుకొని అప్పులు చేసుకొని అలసిపోయిన జీవితం. ఆరోగ్యము బాగుకాక, సరిగా నిద్ర రానటువంటిది. అవునా కాదా? స్త్రీలు ఎంత ఇబ్బంది పడతారు కొన్ని సమయాలలో. 12 సంవత్సరాల పాటు ఆమె యొక్క జీవితంలో ఎంత ఆవేదనకరమైనటువంటి పరిస్థితి గుండా ఆమె వెళ్ళుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే యేసయ్య మంచితనము ఆమెను ముట్టింది. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే వచ్చి, ప్రభువా నీ మంచితనమును నేనే తీసుకునేస్తాను, నువ్వు ఇవ్వాల్సిన పని కూడా లేదు అని చెప్పి ఆమె తీసేసుకునేసింది. హల్లెలూయా. ఆయన మంచితనమును అలాగ తాకాలి కానీ మనకు ఎప్పుడు ఇచ్చేటువంటి దేవుడు, అడగాలి కానీ ఎప్పుడు ఇచ్చేటువంటి దేవుడు, మనం అడగకుండా కూడా తీసేసుకున్నా కూడా వద్దు అనేటువంటి దేవుడు కానే కాదు మన యేసయ్య, ఇచ్చేటువంటి దేవుడే. హల్లెలూయా. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. మంచిగా చేపలు పట్టేటువంటి వాడు, బలవంతుడు, యంగ్ మ్యాన్. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప పడలే. ఉదయం అయ్యింది, ఆ చేపల వలను క్లీన్ చేసుకుంటున్నాడు. యేసయ్య వాక్యం చెబుతా ఉన్నాడు. వాక్యం చెబుతా ఉంటే అక్కడ అందరూ కూర్చోవడానికి ఆ ఒడ్డున ఎత్తుగా నిలబడితే బాగుంటుందని ఒక స్టేజ్ కావాలనుకొని ఆయన ఏం చేశాడనంటే, అదే పడవలోకి వెళ్ళడానికి, పేతురు ఎక్కుతున్నానంటే ఎక్కువ వాడుకో. హల్లెలూయా. సరే, వాక్యం అంతా చెప్పేశాడు. చెప్పినటువంటి తర్వాత ఏం చేపలు పడలేదా అని అంటే, రాత్రంతా ప్రయాసపడినాము, రాత్రంతా వెతికాము, ఒక చేప కూడా పడలే. మరి అలాగైతే పద లోపలికి నడిపించు, వేస్తాము అని అంటే, అతని యొక్క ఆలోచనలో రాత్రంతా కష్టపడ్డాము, ఇంటికి వెళ్ళి మంచినీళ్ళన్నా, ఎందుకంటే ఆ సముద్రం నీళ్ళు తాగలేరు, ఇంటికన్నా వెళ్ళి మంచినీళ్ళన్నా, ఎందుకంటే తినడానికి తిండి లేదు రేపు, ఎందుకంటే వాళ్ళు కష్టపడేటువంటి వారు, ఈ రోజుకి ఈ రోజే. అవునా కాదా? ఆలోచించండి.
ఇప్పుడు ఇంటికి వెళ్తే తన భార్యకి ఏం పెట్టాలా, తనకి ఏమన్నా అవసరతలు ఉంటే ఎలాగ తీర్చాలా, ఇవి అమ్మాలా, డబ్బు సంపాదించుకోవాలా, అతడు వెళ్ళి తను కట్టాల్సినటువంటివన్నీ ఆయన కట్టుకోవాలా. అటువంటి పరిస్థితులలో రోజు అనేది నీ రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితుల జీవితంలో అతను గడుపుతూ ఉన్నాడు. ఈజ్ నాట్ ఎందుకంటే ఆయన ధనవంతుడు కాదు. బైబిల్లో ఎక్కడ కూడా ఆయనకు ధనం ఉంది అనేటువంటి మాటే లేదు. ఓ పడవ ఉంది అంతే. ఆ పడవ కూడా ఎన్ని ఈఎంఐలు పెట్టినాడో ఏమో తెలీదు. అవునా కాదా? ఆలోచించండి. ఈఎంఐలు ఏమైనా కట్టాలేమో ఆయన. అవునా కాదా? ఆలోచించండి ఒక్కసారి. హీ సఫరింగ్, బాధపడుతున్నాడు, కూర్చున్నాడు. చేపలు పట్టడానికి నువ్వు వెయ్యి వల అని అంటే, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము, అలసిపోయాము, అయితే నీ ఒక్క మాట చొప్పున వేస్తా. వెయ్యగా పికిలిపోయే విధముగా నెట్ బ్రేకింగ్ ఫుల్ ఆఫ్ ఫిష్. సమృద్ధిగా లాగలేకపోయేటువంటి స్థితిలోనికి లాగలేకపోతుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఉంటే నీ యొక్క జీవితంలో ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు మోయలేనన్ని ఆశీర్వాదాలు విడుదల చేయబడతాయి. హల్లెలూయా. మోయలేనన్ని ఆశీర్వాదాలు విడుదల చేయబడతాయి. అయితే అంతకు మునుపు ఆకలి గుండా వెళ్ళాల్సి వస్తుంది, ఒత్తిడి గుండా వెళ్ళాల్సి వస్తుంది, ఖాళీ చేతుల గుండా వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఒకే ఒక్క పని చేశాడు పేతురు. అయ్యా నీ మాట ఒక్కటి నేను వింటా, నీ మాట చెప్పున, ఐ సబ్మిట్ టు యువర్ వర్డ్. యు వాంట్ మిరకల్? అద్భుతం నీకు కావాలా? యేసయ్య మాట వినాలా, యేసయ్యకు లోబడాలా. హల్లెలూయా. ఆ పని ఎప్పుడైతే చేస్తామో దేవుడు అద్భుతము చేసేటువంటి వాడు. హల్లెలూయా. ఆ తరువాత పేతురు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? లూకా 5వ అధ్యాయంలో, అయ్యా నేను పాపాత్ముడను, పాపపు జీవితం కలిగినటువంటి వాడను, సరైనటువంటి జీవితం నాది కాదు. నువ్వు చూస్తే పరిశుద్ధుడివి, మంచివాడివి, దయచేసి నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో. ఏమంటున్నాడు ఆయన? పేతురు, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో. దేవుడు ఇవన్నీ ఏం పట్టించుకోవట్లే. హల్లెలూయా. ఆయన ఏం పట్టించుకుంటాడో తెలుసా? పేతురు నా మాట ఒకే ఒక్క మాట విని నేను చెప్పినట్టు చేశాడు. హల్లెలూయా. పేతురు, నువ్వు నా మాట విని ఈ పని చేసావు కాబట్టి హల్లెలూయా, నిన్ను మనుష్యులను బట్టే జాలరిగా నేను చేస్తాను. హల్లెలూయా. గాడ్ హేట్స్ ద సిన్. దేవునికి పాపం అంటే అసహ్యం. అయితే పాపిని అలాగ విడిచిపెట్టేసే దేవుడు కాదు, పాపిని కూడా ద్వేషించే దేవుడు కాదు. ఆయన పాపమును మాత్రమే వద్దని చెప్పే దేవుడు, పాపము చేసిన వ్యక్తిని పరిశుద్ధపరచడానికి కావాలని కోరుకునే దేవుడు. హల్లెలూయా. పేతురు, నా మాట విని నీ జ్ఞానాన్ని అంతా పక్కన పెట్టావు, నీ టాలెంట్ని అంతా పక్కన పెట్టావు, నీ అనుభవాన్ని అంతా పక్కన పెట్టావు, అన్నింటినీ పక్కన పెట్టి నా మాట చెప్పున నువ్వు వల వేశావు. అతని జ్ఞానం ఏం చెబుతుంది? ఉదయం ఇది, నువ్వు దగ్గరలోనే ఉన్నావు, పడవ ఒడ్డునే ఉన్నది, నువ్వు వేస్తే ఏమవుతుంది? ఇంకా రాళ్లకు దాంట్లకు నీ యొక్క ఏమది వల ఇరుక్కుంటుంది, ఇంకా ఇది ఉనిగిపోతుంది. నీ అనుభవం ఏం చెప్తుంది? ఇన్ని సంవత్సరాల అనుభవము ఉదయం పూట ఎవరైనా వేస్తారా? నీ టాలెంట్, నీ బలం ఏం చెబుతున్నది? వద్దు అనే చెబుతున్నది. కానీ యేసయ్య ఏం చెప్పాడు? వెయ్యి అని అన్నాడు. హల్లెలూయా. అది దేవునికి నచ్చింది. లోబడుట దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క చిత్తమును నీ జీవితంలో నెరవేర్పులోనికి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. పాపములతో బలహీనతతో ఉన్నవా? క్షమాపణ అడుగు. ఆ పరిస్థితుల నుంచి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. అయ్యా నాకు కనికరము చూపు అని నువ్వు అడుగు, దేవుడు సహాయం చేసేటువంటి వాడు. హల్లెలూయా. మనుష్యులను పట్టు జాలరిగా పేతురు, ఎలాగా? మనుష్యులను పట్టు జాలరిగా. పేతురు మళ్ళీ ఏమైనా తప్పు చేయకుండా ఉన్నాడా? ఆయనతో పాటు ప్రయాణములో ఆయన మరణించగానే పరుగు, ఇంకా నుంచి ఇంకా ఆయన పట్టుకోగానే పరుగు. హల్లెలూయా. ఆయన మరణించాడు, 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయినటువంటి తర్వాత ఆయన పైకి తిరిగి లేచాడు. హల్లెలూయా. చూచాడు, అయినా కూడా ఏం చేస్తున్నాడు? మళ్ళీ చేపలు పట్టడానికే పోతున్నాడు ఆయన. హల్లెలూయా. లేచాడు, చూచాడు, ఆయనతో మాట్లాడాడు, అయినా కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఎందుకో తెలుసా? అతనిలో ఇంకా గిల్టీ ఫీలింగ్ అలాగే ఉండిపోయింది.
యేసయ్య లేచిన తర్వాత శిష్యులందరికీ కనపడ్డాడు. ఆ సమయంలో తోమా కూడా ఉన్నాడు. తోమాతో కూడా అగో నా పక్కలో చేయబెట్టు, నా ఏళ్ళలో చేయబెట్టు అని కూడా అడిగినాడు. ఆ సమయంలో పేతురు ఉన్నాడు. ఆ తరువాత కూడా పేతురు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ చేపలు పట్టేదానికి వెళ్తున్నాడు. యేసయ్యను చూచి తాకి పక్కన మళ్ళీ చేపలు పట్టేదానికి పోతున్నాడు. వై యు నో ద సిన్ కాన్షియస్నెస్, పాపము యొక్క మనస్సాక్షి. ఏం పాపం చేశాడంటే గెసెమనే తోటకు పోకముందు ఆ ప్రభు బల్లలో పంచుకునేటప్పుడు నీతో మరణానికైనా వస్తా, పేతురు నీకో 3 సార్లు. కోడిని జీవితకాలం చూసినప్పుడల్లా అతను అనుకుంటా అంటాడు పేతురు. కోడి ఉదయం కోయగానే అతనికి రోజు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. డౌట్ ఏం లేదు. అది చరిత్రకారులు ఒక చోట రాశారు. ఏంటి అని అంటే పేతురు యొక్క కనుల దగ్గర ఎప్పుడూ మచ్చలు ఉండేటువంటి ఈ విధంగా ఏంటి అని అంటే చరిత్రకారులు రాసినది, అతడు ఉదయం పూట కోడి కూర్చున్నప్పుడల్లా కూడా లేచి తను బొంకినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడ్చేవాడంట. అతను అట్లా ఏడ్చి అక్కడ చారలాగా కూడా ఉండేదంట అప్పుడప్పుడు ఆయనకి. వై? బికాస్ దట్ కాన్షియస్. ఎందుకంటే యేసయ్యను 3 సార్లు అతను ఏం చేశాడంటే అబద్ధం ఆడాడు. నాకు యేసు తెలియదు. యేసుతో మాట్లాడినాడు, యేసుని టచ్ చేశాడు, ఆ గదిలోకి ఆయన వచ్చాడు, తర్వాత ఆయన అదృశ్యమయ్యాడు. కానీ వీళ్ళందరూ ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్తున్నానని పేతురు మళ్ళీ వెళ్తున్నాడు, ఆయనతో పాటు అందరూ వెళ్ళారు. హల్లెలూయా. దట్ కాన్షియస్నెస్ అతనికి పోలేదు. ఆ పాపపు మనసు ఎందుకు పోలేదు అని అంటే గమనించండి. అక్కడ ఏం జరుగుతున్నదంటే అతడు చెప్పినటువంటిది అతను ఎంతగానో అది పొడుస్తూ ఉన్నది. అందుకనే యేసయ్య అతను ఒక్కనే పక్కకు పిలుచుకొని వెళ్ళి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా ప్రేమిస్తున్నాను. అట్లయితే నా గొర్రెలను కాయి. మళ్ళీ ఇంకొంతసేపు పెద్దానే పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ మాట అడుగుతూ ఉంటే గుండెల్లో గుణపం దింపినట్లు అవుతున్నది పేతురికి. గుండెలలో బల్లెం దింపినట్లు అవుతున్నది పేతురు యొక్క జీవితంలో. ఏంటి అనంటే 3 సార్లు అతడు అబద్ధమాడా. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు అదే పనిగా, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఎప్పుడైనా పిల్లలు కొన్నిసార్లు మా దగ్గర పొరపాట్లు చేసినప్పుడు దొరికిపోయి చిన్న అంతే. అన్న పోయినావరా అని అంటే పోయి వచ్చేసినానన్నా, పోయి వచ్చేసినానన్నా అని చెప్పేసి ఉంటారు. ఆడు పోయిండాడు. ఓకేనా, ఏరా అట్లా చెప్పినావనంటే ఊరికే చెప్పేశానన్నా పోలేక. ఏం అర్థమైందా? కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గర ఏం చేస్తుంటామనంటే మళ్ళీ ఎత్తి చూపుతా అంటాం అవన్నీ మేము ఒక్కొక్కసారి. నువ్వు బాగా పోయింటావు లేరా, మాకు అర్థమైపోయింది అని చెప్పి. అవునా పిల్లలు? హల్లెలూయా. ఓకే. అట్లా ఇప్పుడు యేసయ్య వచ్చి నువ్వు అబద్ధం ఆడావని చెప్పడంలే, నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు పేతురుతో. నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? అయ్యా ప్రేమిస్తున్నా. గొర్రెలను కాయ. ప్రేమిస్తున్నావా పేతురు? వాటికి సరిగా చూచుకో. హల్లెలూయా. 3వ కూడా అడుగుతున్నాడు దేవుడు యేసయ్య. పేతురు అనగానే నీకే తెలియను ప్రభువా. హృదయములో పొడవబడిన వాడవుతున్నాడు. పశ్చాత్తాపం అనేది అతని జీవితంలోనికి వస్తున్నది. ఆ మనస్సాక్షి కూర్చుచున్నది అతనిని. హల్లెలూయా. పాపము చేసినటువంటి తర్వాత పాపపు జీవితంలో అది మనము మార్చుకోవడానికి పొరపాట్లు తప్పక చేస్తామండి. మార్చుకునే హృదయం కూడా మనకు కావాలి. దేవునికి లోబడే హృదయం కూడా మనకు కావాలి. అయ్యా నాకు కనికరం కావాలయ్యా, నా పాపములు నువ్వు క్షమించు, నీ కనికరం నాకు ఇవ్వు. హల్లెలూయా. యేసయ్య అనేకమైన మార్లు బైబిల్లో ఆయన అద్భుతాలు చేసిన తర్వాత, సూచక కార్యములు చేసిన తర్వాత అనేకుల జీవితాలలో ఆయన చెప్తాడు డైరెక్ట్గా, తిరిగి మళ్ళీ పాపం చెయ్యొద్దు, నువ్వు నీ పాపమును విడిచిపెట్టు. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల పాటు ఒకడు ఆ పరుపు మీద పడుకొని, ఎవడు నాకు ఆ నీళ్ళల్లోనికి వేస్తే ఆ నీళ్ళల్లో నాకు ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటి ఒక మూఢనమ్మకంతో ఒకడు ఉండేవాడు. ఆడ అనేకులు ఉండేవారు. అక్కడ యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి, అది ఏ అధ్యాయం అని అంటే యోహాను 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంఘటన. 38 సంవత్సరాల పాటు ఒకడు పక్షపాతం అనుకోనండి, వాడు పైకి కూడా లేలేడు, పరుపు పట్టుకునేవాడు. ఆ బెతెస్దా అనే కోనేరు ఒకటి ఉంది. ఆ కోనేటిలో ఏదో ఒక సమయంలో ఎవరో ఒక దేవదూత వచ్చి నీళ్లను కదుపుతాడంట. ఆ కదిపినటువంటి తర్వాత వెంటనే ఎవడైతే ఫస్ట్ దాంట్లో కాలు పెడతాడో
వానికి ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటి ఒక మూఢనమ్మకం, గట్టి నమ్మకం ఉండిపోయింది అక్కడ. అలాగే వీడు 38 ఏళ్ళ నుంచి 38 సంవత్సరాల నుంచి అక్కడ వాడు అలాగే పడిపోయాడు, అక్కడే ఉండిపోయాడు. ఒకనొక రోజున యేసయ్య వచ్చాడు, వచ్చి వానికల్లా వాని దగ్గరికి మాత్రమే పోయి అడుగుతున్నాడు. చాలామంది ఉన్నా కూడా, స్వస్థపడకూడుతున్నావా, నీకు ఆరోగ్యం కావాలా అని అడిగితే వాడు వచ్చి, అయ్యా 38 ఏళ్ళు అయిపోయింది, ఇక్కడే ఉన్నాను, ఎవడు నాకు సహాయం చేయడం లేదు, నన్ను ఎవడు పట్టించుకోవడం లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, చాలా ఇబ్బందిగా ఉంటున్నది. ఎవడు కూడా ఇప్పుడు పొద్దున్నే ఆ కోనేటి దగ్గర వాడు స్నానం చేయాలనుకున్నా, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళి వాని కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా వాడు ఎంత కష్టం అనిపించింటాడో మనకు అర్థమైపోతుంది అన్ని సంవత్సరాల పాటు. ఇవన్నీ చెప్తా ఉన్నాడు అనమాట చరిత్ర అంతా కూడా. వెంటనే యేసయ్య అంటున్నాడు, స్వస్థపడకూడుతున్నావా? అవును. అలాగైతే స్వస్థపడు. వాడు పైకి లేస్తాడు, వెంటనే గంతులు వేస్తాడు. యేసయ్య వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు గంతులు వేసే టైంలోనే యేసయ్య వెళ్ళిపోతాడు. అక్కడ ఉంటున్నటువంటి అధికారులందరూ, యేసయ్యకు వ్యతిరేకంగా విరోధంగా ఉన్నటువంటి వారందరూ కూడా, వీడేంటి, వీడు ఎప్పుడు ఈడే ఉంటాడు, 38 ఏళ్ళ నుంచి ఎన్నిసార్లు చూసింటారో అని. అవునా కాదు, ఆలోచించండి. వీడేంది ఇప్పుడు గంతులు వేసుకుంటూ ఉన్నాడు అని అడిగితే, ఎవడో నన్ను స్వస్థపరిచాడు, ఎవరు నన్ను స్వస్థపరిచాడు, ఎవరో తెలియదు. వెంటనే మళ్ళీ యేసయ్య మనకి కనబడతాడు. కనబడినప్పుడు ఏమవుతుందంటే 5వ అధ్యాయం 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఏమంటున్నాడు ఆయన? మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు పాపము కీడును తీసుకొని వస్తుంది, నష్టమును తీసుకొని వస్తుంది, లేనిపోని సమస్యలను తీసుకొని వస్తుంది. అందుకనే యేసయ్య ఏమంటున్నాడంటే, ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇక పాపము చెయ్యవద్దు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా నీ పాపమో, నీ తల్లిదండ్రుల పాపమో, నీ జీవితమో తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాల పాటు కీడును అనుభవించావు కదా నువ్వు. హల్లెలూయా. మళ్ళీ నువ్వు పాపం చేయడం మొదలు పెట్టావనుకో, ఇంకా ఎక్కువ కీడు నీకు కలుగుతుంది, ఇంకా ఎక్కువ కీడు నీకు కలుగుతుంది. సహోదరుడా, సహోదరి, దేవుడు చెబుతున్నటువంటి మాటలు, లివ్ సిన్ఫుల్ లైఫ్. ఇతరుల జీవితములతో ఆడుకొనుట, ఇతరుల జీవితములను నాశనము చేయుట, ఇతరుల జీవితములు, నీ జీవితమును నువ్వు నాశనము చేసుకొనుట, పాపమును ప్రేమించుట, పాపమును హత్తుకొనుట, అటువంటి జీవిత శైలి వద్దు. దేవుడు కనికరమును చూపేటువంటి వాడు. వీడు ఏం చేశాడో తెలుసా? మళ్ళీ మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ శాస్త్రులు, పరిచయులు వాళ్ళందరూ ఉంటారు కదా, అధికారులందరూ యేసును వెతికేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్లో ఎవరో తెలియదని చెప్పాడు, ఇప్పుడు తెలుసుకున్నాడు, పోయి మళ్ళీ చెప్తున్నాడు. వీడేం తక్కువైనాడు కాదు. వీడేం చేస్తున్నాడు? నన్ను స్వస్థపరిచిండేది యేసు అని చెబుతున్నాడు. ఒక వ్యభిచారపు స్త్రీని రాళ్లతో కొట్టడానికి తీసుకుని వస్తారు యేసయ్య దగ్గరికి. ఆయన మంచితనము ఎంత చక్కగా ఆయన చూపిస్తున్నాడంటే చూడండి. తీసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ రూల్స్ ప్రకారం, వాళ్ళ లా ప్రకారం, వాళ్ళ చట్టం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యభిచారపు స్త్రీ దొరికినది, వ్యభిచారం చేస్తూ దొరికినది అని అంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాల్సిందే, ఇంకా వేరే మార్గం ఏం లేదు. ఎవరు దొరికినా, మరి ఎవడో తప్పించుకున్నాడు, ఆమెతో పాటు ఉండేవాడు తప్పించుకున్నాడు, ఆమెను మాత్రమే ఎత్తుకొని వచ్చారు. అందరూ కూడా ఇప్పుడు యేసయ్య దగ్గరికే పిలుచుకొని వస్తున్నారు. కామన్గా అయితే యేసయ్య దగ్గరికి పిలుచుకురావాల్సిన పని లేదు. హల్లెలూయా. ఏం చేశారు? అక్కడి నుంచే ఊరు బయటికి తీసుకుపోయి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయడమే. దొరికింది కాబట్టి రెడ్ హ్యాండెడ్గా ఒక 3-4 సాక్షులు చూశారంటే రెడ్ హ్యాండెడ్గా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈమెను యేసయ్య దగ్గర పిలుచుకొని వస్తున్నారు. ఏం చెప్తాడో ఈయన కూడా చూద్దాం అంటే, ఈయనని చిక్కలో పెట్టడానికి మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఈయన తీర్పు తీర్చాడా, ఈయన ఓకే లేదు వద్దు అని చెప్పాడా, ఇతడు మోషేకి వ్యతిరేకం, దేవునికి వ్యతిరేకం, మోషే ధర్మశాస్త్రానికి అనుకూలంగా మాట్లాడతాడా, వ్యతిరేకంగా మాట్లాడతాడా? ఈ ప్లాన్ ఎవరిది? ప్రజల్ని కాదు, అక్కడ ఉండే అధికారులు, నాయకులు వాళ్ళది. హల్లెలూయా. కాలికేసే మెడకేసే కాలికేసే క్వశ్చన్లు తీసుకొని వస్తారు ప్రతిసారి యేసయ్య దగ్గరికి. ఇలాగ చాలాసార్లు అలాగనే జరిగింది. ఇప్పుడు వాళ్ళు రోమా రాజ్యం పరిపాలిస్తుంటే ఏమవుతున్నదంటే అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఒకసారి యేసయ్య దగ్గరికి కొన్ని నాణ్యాలు తీసుకొని వచ్చి, కాయిన్స్ తీసుకొని వచ్చి, అయ్యా రాజేమో ట్యాక్స్ కట్టమంటున్నాడు, మరి ట్యాక్స్ కట్టాలా వద్దా? ఏమండి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టాలా వద్దా? మీకు బాగా ఆదాయం వస్తూ ఉంది, కట్టాలా వద్దా అని అంటే మీరు ఏం చెప్తారు? పోనీ సరే ఇండియా కాబట్టి కడతాము, అమెరికా వాడో లేకపోతే ఇంగ్లాండ్ అనుకో ట్యాక్స్ కట్టాలంటే మీరు కడతారా మీరు? ఇప్పుడు అలాగ రోమానికి ట్యాక్స్ కట్టాలా? కట్టమని చెబితే రాజుకు ఓకే, కానీ ప్రజల దృష్టిలో ఏమైపోతాడు? ఏంటి మనోడేనా అసలు
ట్యాక్స్ కట్టమంటున్నాడు. ఒకవేళ వద్దు కట్టద్దండి అని చెబితే ఏమైపోతుంది? ప్రజలకేమో ఫేవర్ అవుతుంది. కానీ రాజు ఏం చేస్తాడు? ట్యాక్స్ కట్టద్దని చెప్తున్నాడు అని చెప్పి అతన్ని జైల్లోకి వేయాల. అన్నీ ఇట్లాంటివే. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి అట్లా ఇరికిచ్చేటివన్నీ తీసుకొని వచ్చేవారు ఆయన్ని ఇరికించడానికి. ప్రతిసారి అలాగే జరిగింది. యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రశ్నల్లో దాదాపుగా అన్నీ అవే తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఆయన ఎలాగైనా సరే ఇరికించాలని చెప్పి, మాటలలో ఇరికించాలని, రూల్స్లో ఇరికించాలని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చేవాళ్ళు. ఆమెను కూడా తీసుకొని వచ్చారు. అయ్యా, మన ధర్మశాస్త్రం చెప్తా ఉంది మనం రాళ్ళతో కొట్టి చంపేయాలా, ఇప్పుడు ఏమంటావు? ఏమండి, మోషేకి అనుకూలంగా మాట్లాడాలా, వ్యతిరేకంగా మాట్లాడాలా? ఇప్పుడు హల్లెలూయా. మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇతడు ధర్మశాస్త్రపు విరోధి. ధర్మశాస్త్రానికి అనుకూలంగా మాట్లాడా, ఆమెను చంపేయాలి. హల్లెలూయా. దేవుడు మంచివాడు. వెంటనే ఆయన ఒక మాట, ఒకే ఒక మాట, మనందరికీ తెలిసిన మాట, ఎవడైతే పాపం చేయలేదో వాడు రాయేయండి. మానవులమైన మన జీవితాలు ఎలా ఉంటుందంటే, మన కంటిలో ఉంటున్నటువంటి పెద్ద దూలమును పక్కన పెట్టి మన ఎదుట ఉన్నవాని కంటిలో ఉంటున్నటువంటి చిన్న నలుసు, ఏంటి చిన్న, హల్లెలూయా, చిన్న నలుసు ఎంత ఉంటుందో తెలుసా? అది ఒక ఆవగింజ కంటే దాంట్లో ఒక 10వ భాగం కూడా ఉండదు నలుసు. దూలం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? ఇటు నుంచి అంత దూరం కనబడుతుంది అది. హల్లెలూయా. దూలం లేకపోతే దూలం అంటారు కదా, అర్థమవుతున్నది కదా? ఇంకా పెద్దది, ఇంత పెద్దది. నీ దగ్గర ఉంటున్నవన్నీ దాచిపెట్టుకునేసి పక్కనోడు, ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు బాగా అనుభవించుంటాం. మనం తప్పుడుగా పోతుంటాం, ఆ ఎదుటోడు వచ్చి కరెక్ట్గా వస్తా అంటాడు. ఆ టైంలో మనదే పొరపాటు, మనమే తప్పు చేసింటాము, మనమే ఆడ యాక్సిడెంట్ ఏదో ఒకటి చిన్నది చేసింటాము, వాడిని తిడతాం మనం. ఏమని? ఏరా స్పీడ్గా వస్తాను అని, నువ్వు వచ్చేది రాంగ్ రూట్, నీకు అర్థం కాల. హల్లెలూయా. పొరపాటు నువ్వు ఆ ప్లేస్లో ఉన్నామనుకో, మనది కరెక్ట్, వాంది కరెక్ట్ కాదు. హల్లెలూయా. అప్పుడేమంటామో తెలుసా? రాంగ్ రూట్ రాను వచ్చిండేది అంటే, మన వరకు మనము బుద్ధిమంతులము, మన వరకు మనం నీతిమంతులుగా కొన్నిసార్లు మనము అలాగ చేసుకుంటాం. నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు మనము లోబడాలి. హల్లెలూయా. దేవుని మంచితనం అండి. ఆ యొక్క వ్యభిచారపు స్త్రీని కాపాడినది దేవుని మంచితనమే. ఎవడైనా సరే మీలో ఒక పాపం కూడా చేయలేదు అనేవాడు ఎవడైనా ఉంటే మొదట రాయేయండి. ఇప్పుడు మోసే ధర్మశాస్త్రానికి సంబంధమే లేదు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి ఇరికిచ్చాడు ధర్మశాస్త్రంలో. యేసయ్య వాళ్ళని ఇరికించేశాడు. ధర్మశాస్త్రం ప్రకారము ప్రతి ఒక్కడు పాపం చేసింటాడు. హల్లెలూయా. నేను పాపం చేసిన వాడిని అని చెప్పి వాడు రాయి చేసినాడు అనుకో, వాడు కూడా పాపం చేసినవాడే. ధర్మశాస్త్రమే చెప్తుంది, అవునా కాదా? వాడు ఒక లేదు నేను ఏ పాపము చేయలేదని చెప్తే ధర్మశాస్త్రమే వాని మీద పాపం మోపుతుంది. వీడు పాపమే చేయలేదని అబద్ధం చెప్తున్నాడు రా వీడు అని చెప్పి. ఎక్కడైతే వాళ్ళు తీసుకొని వచ్చాడో యేసయ్య ఇరికించారు, వాళ్ళనే ఇరికిచ్చేశాడు యేసయ్య. హల్లెలూయా. వి డూ సిన్స్, పాపము చేస్తాం. అయితే కనికరం మనం కోరాలి, మార్పును మనము కోరాలి. ఆ తల్లితో అంటున్నాడు, ఆమెతో అంటున్నాడు ఏంటంటే, అమ్మా ఇక నువ్వు పాపము చేయకము, దట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సల్యత. కనికరము చూపుచున్నటువంటి దేవుడు, వాత్సల్యత చూపేటువంటి దేవుడు. దేవుడు గద్దిస్తాడండి, దేవుడు ఖండిస్తాడు. వాస్తవం ఇది. దేవుడు కోపిస్తాడు కూడా, కోపము చూపిస్తాడు. అవసరమైతే 2 ఏట్లు వేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన కనికరం మాత్రమే కాదు, ఆయన కోపం కూడా ఉంది. అప్పుడప్పుడు మనల్ని శిక్షిస్తాడు, 2 ఏట్లు వేస్తాడు దేవుడు. పాస్టర్ గారు ఇంతవరకు మంచివాడు, ఇంతవరకు గొప్పవాడు అంటున్నారు, మరి ఇంతవరకు కనికరం చూపువాడు అంటున్నాడు, మరి ఈ దేవుడు కొడతాడా అని అంటే కొడతాడు. కొడితేనే నువ్వు కుమార్తె అవుతావు, లేకపోతే గాలికి తిరుగుతున్నవాడు అవుతావు. హల్లెలూయా. తను ప్రేమించు కుమారుని ఆయన శిక్షించును, తను ప్రేమించి కుమారుని ఆయన గద్దించును, తన ప్రేమించి కుమారుని సరిచేయును. ఆయన నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు అని అంటే ఒక గుర్తు ఏమిటంటే, నీ మీద 2 ఏట్లు వేస్తాడు ఆయన. తప్పు చెయ్యొద్దురా, తప్పుడు మార్గాల్లో వెళ్ళొద్దురా అని చెప్పి 2 ఏట్లు వేస్తాడు, ఏకోకుండా ఏమి ఉండడు. హల్లెలూయా. సామెతల్లో బాలుడు నడవవలసిన మార్గమును వాని నడుముకు, వాని శరీరానికి బెత్తము వాడమని చెప్పిండేది కూడా దేవుడే. హల్లెలూయా. మరి ఏడా దేవుడు? అసలు వేయకపోతేనే మనం గాలి తిరుగుతున్నాం, దేవుడు కూడా పట్టించుకోవట్లే అని రుజువు అదే. హల్లెలూయా.
దేవుడు నిన్ను కొడుతున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, అది జ్ఞాపకం చేసుకో, తప్పిపోకూడదు అని చెప్పు అని దేవుడు చెబుతున్నాడు. మొదటగా మనం పాపమో తప్పో మిస్టేకో బ్లండరో చేస్తే ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చెయ్యొద్దు అని చెప్తాడు. హల్లెలూయా. ఇంకా కొంతకాలం అలాగా చేసుకుంటూ పోతుంటున్నాము అనుకో, ఏం చేస్తాడో తెలుసా? బాధపడి దేవుడు ఏం చెప్తాడంటే చెయ్యొద్దు అని చెప్తాడు. ఏంటి? మొదట చెయ్యొద్దు అని అంటాడు, రెండవది బాధపడుతూ చెయ్యొద్దు అని అంటాడు. హల్లెలూయా. మూడోసారి ఏం చేస్తాడంటే ఆయన, హల్లెలూయా, మొదటగా అదేంటో చెప్తాడు, ఆయన ప్రేమగా చెప్తాడు. రెండు ఇంకా అలాగే చేస్తున్నాం అనుకో, ప్రేమతోనే ఆయన ఏం చేశాడనంటే చెయ్యొద్దు చెయ్యొద్దు. ఆ ప్రేమలో బాధ ఉంటుంది. ఏంటుంటుంది? బాధతో చెప్తాడు. ఇంకా కొంచెం అలాగనే చేస్తూ పోతున్నాం అనుకో, మారు మనసు లేకుండా పాపంలో పోతున్నాం అనుకో, అలాగనే కోపంతో చెప్తాడు. సీరియస్. హల్లెలూయా. అర్థమైందా నేను చెబుతున్న మాటలు? సీరియస్. ఇంకా అప్పటికీ అలాగనే పోతున్నాం అనుకో, రెండేట్లు వేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? రెండేట్లు పడతాయి. అయినప్పటికీ కూడా నేను ఇంతే, నేను మారను అనుకుని అట్లే పోతున్నాం అనుకో, నిన్ను వదిలేస్తాడు. హల్లెలూయా. కానీ దూరం నుంచి చూస్తూనే ఉంటాడు, ఎప్పుడైనా వీడి పక్కకు తిరుగుతాడా అని, ఎప్పుడైనా మనకి బుద్ధి వస్తుందా అని, ఎప్పుడైనా మారు మనసు పొందుతాడా అని. కోపించుచునే కటాక్షము చూపించు దేవుడు, కోపించుచునే కటాక్షము చూపు దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలండి ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి ప్రయాణమయ్యారు. అద్భుతాలు వాళ్ళ జీవితంలో. 12వ అధ్యాయం వరకు, నిర్గమకాండం 12వ అధ్యాయం వరకు బాగా గమనించి చాలా చరిత్ర జరుగుతుంది. ఆ 12వ అధ్యాయానికి వచ్చేసరికి అప్పటికే 10 రకాల అద్భుతాలు చేశాడు దేవుడు. ఏంటి? ఐగుప్తు దేశం మీద అన్ని తీర్పులు తీర్చాడు. కప్పలు వచ్చాయి, పేర్లు వచ్చాయి, మిడతలు వచ్చాయి, అగ్నివర్షం కురిసింది, ఆ తర్వాత నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి, ఆ తర్వాత జంతువులు చనిపోయాయి, ఆ తర్వాత పంటలన్నీ పాడైపోయాయి, నీళ్ళంతా చేదైపోయాయి, రక్తంగా మార్చబడ్డాయి. ఆఖరికి అప్పటికీ వినకపోతే వాళ్ళ ఇంట్లో ఉంటున్నటువంటి పెద్ద కుమారుడు ఎవడుంటే, పెద్ద జంతువు ఏదుంటే అదంతా మొత్తం చనిపోయింది. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి కనాను దేశం నడిపించే క్రమంలో అన్ని అద్భుతాలు చేశాడు. ఇవన్నీ కూడా దాదాపుగా 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఆకాశం నుంచి అన్నీ పడడం చూచారు, మరణదూత వచ్చి చంపడము చూచారు. ఆఖరికి ఆ ఫరో భయం తట్టుకోలేక, పరిస్థితి తట్టుకోలేక, దేవుని భయం తట్టుకోలేక విడిచిపోండి అని చెప్తాడు. ఐగుప్తు దేశం నుండి ఆ ఎర్ర సముద్రం దగ్గరికి పోయి నిలబడుకొని ఉన్నారు. ముందర సముద్రం అయిపోయింది, వెనకల చూస్తే ఫరో కసిగట్టి ఇలా ఎలాగైనా చంపేయాలని చెప్పి పెద్ద సైన్యం, మొత్తం సైన్యంను తీసుకొని వచ్చేస్తున్నాడు. ఇలా ఎలాగైనా సరే చంపి పడేయాలి అని చెప్పి. నో సర్వైవర్స్, ఎవరిని కూడా విడిచిపెట్టే పరిస్థితే లేదు. ఇంత జరిగిన తర్వాత ఎవరైనా వదిలిపెడతారా? హల్లెలూయా. మొత్తం చంపేయాలని వస్తున్నాడు. వెంటనే దేవుడు పెద్ద సుడిగాలిని అడ్డం వేసేశాడు. హల్లెలూయా. ఆ ఎర్ర సముద్రమును ఒక్కసారిగా అది చీల్చి, ఆ యొక్క దేవుని యొక్క శక్తి చేత ఎర్ర సముద్రమును చీల్చబడగా వెంటనే ఆ పక్కకు అందరూ దాటుకొని వెళ్ళారు. అయినా కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా ఈ ఐగుప్తు ప్రజలతో సమస్య ఉంటుందని చెప్పి దేవుడు ఐగుప్తు సైన్యాన్ని సముద్రంలో ముంచిపడేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ఫరో హృదయం కఠినమైపోయింది, ముంచిపడేశాడు. ఇక ఎన్నటికీ వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలే. ఎందుకంటే ఫరో మళ్ళీ ఆ సముద్రం చుట్టూ తిరుక్కొని వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏం చేశాడంటే ముంచిపడేశాడు. ఇంకా ఎవరు లేరు, ఇంకా ఐగుప్తు సైన్యం అంతా మునిగిపోయింది. బయటికి పోయారు. కొంచెం ముందుకు పోగానే నీళ్లు దప్పికైతే ఆడ చూసే అప్పుడు ఆ సముద్రంలో ముంచబడగానే అబ్బాబాబాబా, ఏమి ఆర్కెస్ట్రా, ఏమి డీజే, ఏమి డ్యాన్సులు, ఏమి పాటలు, దేవునామాన్ని గణపరచడం, హెచ్చించడము మామూలుగా లేదాడ. హల్లెలూయా. కొంచెం ముందుకు పోగానే మళ్ళీ ఏమైనదంటే అలాగ దప్పిక అయ్యింది. ఆడ చూస్తే నీళ్లు లేవు, ఉన్నాయి నీళ్లు, కానీ అది చేదుగా ఉన్నాయి. మారా మీన్స్ చేదుగా ఉండేసరికి దేవుని మీద ఇంకా సనగడం ప్రారంభించారు. మోషే మీద సనగడం ప్రారంభమైంది ఆడే ఇంకా. హల్లెలూయా. దేవుడు మళ్ళీ కనికరం చూపి ఆ నీటిని మధురంగా మార్చాడు. అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. వెంటనే కొంచెం ముందుకు రాగానే మళ్ళీ పెద్ద ఈత చెట్లు ఉండేటువంటి చోటు దగ్గరికి వస్తే అక్కడ ఇంకా నీళ్ళ గెలలు ఆడ మళ్ళీ హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆడ కూడా. అప్పటికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి వీళ్ళకి? అప్పటికి ఏం చేస్తున్నాడు తెలుసా? రాత్రిపూట అగ్నిస్తంభం లాగుంటున్నాడు ఆయన.
చల్లగా ఉంటుందంట ఆ ఎడారిలో, అరణ్యములో. బాగా గమనించండి, రాత్రిపూట భయంకరమైన చలి, అందుకని వాళ్ళకి చలి పెట్టకూడదని చెప్పి, అలాగే పాములు తేళ్ళు కూడా ఏం దగ్గరకు రాకూడదని చెప్పి, నిప్పుంటే వస్తాయా? రావు కదా, అందుకని ఆయన అగ్నిస్తంభం అయిపోతున్నాడు. ఉదయం అవ్వగానే సలసల కాగేటువంటి ఎండ, ఉదయం అవ్వగానే ఆయన మేఘస్తంభం అయిపోతున్నాడు. మేఘం వాళ్ళు ఎక్కడుంటే అక్కడంతా మేఘం, ఎండ దెబ్బ వాళ్ళకు తగలకుండా, సన్ స్ట్రోక్ వాళ్ళకు తగలకోకుండా ఉదయం అంతా కూడా నీడలాగా, రాత్రంతా వెచ్చగా. హల్లెలూయా. నీళ్ళు అడిగితే రాతిలో నుంచి నీళ్లు. ఆమేన్. ఆకలి అవుతోంది ప్రభు అనగానే ఆకాశం నుండి మన్నా. ఇన్ని అద్భుతాలు ఆయన చేశాడండి. హల్లెలూయా. తర్వాత ఏమవుతుందంటే బాగా గమని, అక్కడే అమాలేకీయులతో యుద్ధం కూడా జరుగుతుంది. 14, 15, 16 అధ్యాయాలలో అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అమాలేకీయులతో యుద్ధం జరిగితే ప్రార్థనలో కూడా పంచుకున్నాను శుక్రవారం శనివారం ప్రార్థనలలో. మోషే చేతులు పైకెత్తితే యుద్ధం గెలుస్తున్నారు, చేతులు కిందికి దించితే యుద్ధం ఓడిపోతుంటున్నారు. వెంటనే సహాయం చేయగా యుద్ధం గొప్ప విజయం సాధించేశారు. శత్రువుల పైన గొప్ప విజయం వచ్చేసింది. తినడానికి పొద్దున్నే మన్నా. ఏంటిది? ప్రొద్దున్నే, వాళ్ళు ఇంకా కళ్ళు తెరవక ముందే మన్నా. మనమన్నా వంట చేసుకోవాలా, అది చేయాలా, ఇది చేయాలా, రేపటికి ఏం వంట చేయాలా, ఈ రోజు ఏం వంట చేయాలా, మన్నాడికి ఏం చేయాలా, ఆ రోజు పండగ ఏళ్ళేమొస్తారనేటువంటి పరిస్థితి ఏం లేదు. హల్లెలూయా. ప్రొద్దున్నే మన్నా, రాత్రికి హ్యాపీ స్లీప్, ప్రొద్దున్నే ఫుల్ ఆఫ్ ఫుడ్. హల్లెలూయా. నీడలో చక్కగా బహుశా ఆ సమయంలో అక్కడ వాళ్ళు ఉంటున్నప్పుడు చల్లగాలి ఉంటుంది, ఉదయం పూట కూడా రాత్రిపూట కూడా. హల్లెలూయా. అంతగా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. తర్వాత ఏమవుతుందంటే గమనించండి, 24వ అధ్యాయంలో మోషే అంతా బాగానే ఉంది. మరి వీళ్ళంతమంది జనం కదా, వీళ్ళకి కొన్ని రూల్స్ ఉండాలా, కొన్ని క్లాసెస్ ఉండాలి, కొన్ని చట్టాలు ఉండాలా. అంత మాత్రమే కాదు, నాది ప్రత్యక్ష గుడారం ఉంది, దాంట్లో ఎట్లా పరిచర్య చేయాలి, ఆ తర్వాత తప్పు మీరు చేయకూడదు, పాపాలు మీరు చేయకూడదు, మిమ్మల్ని నేను పవిత్రులగుటకు పరిశుద్ధులగుటకు నేను పిలుచుకున్నాను కదా, మళ్ళీ కొన్ని రూల్స్ నేను పెట్టాలి, కొండపైకి రాని పిలుస్తాడు మోషేని. దాదాపు 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో ఆ మధ్యలో ఒక 2-3 సార్లు మోషే పైకెక్కి దేవుని దగ్గర దేవుడు చెప్పినట్టు వింటారా మీరు అని చెప్తే వింటాం అని బాగా డూడు బస్ లాగా తల ఊపేశారు కూడా అందరూ కూడా. మీరు చదవండి, మీకు తెలుస్తుంది. చదివినటువంటి తర్వాత ప్రభువా మా వాళ్ళందరూ నువ్వు చెప్పినట్లు వింటారని ముందుగా దేవుడు అది కూడా అడుగుతున్నాడు వాళ్ళకు. మీకు కొన్ని రూల్స్ పెడతాను, ఆ మాటల ప్రకారం మీరు బ్రతుకుతారా అని దేవుడు మోషేని పంపించి కొండకి దింపి పంపించే మీరు ఉంటారా, దేవుడు చెప్పిన మాటలు వింటారా అని అంటే వింటాం. హల్లెలూయా. సరే అని చెప్పి మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు అనమాట. కొండ మీదకి ఎక్కాడు, ఆ సీనాయి పర్వతం మీదకి ఎక్కి కూర్చున్నాడు. దేవుని దగ్గరికి పోయి ప్రభువా నువ్వు చెప్పు, నేను అన్ని రాసుకుంటానని చెప్పి కూర్చున్నాడు. ఆయన వింటున్నాడు దేవుడు చెబుతా ఉంటే ఆ వాక్యము. నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో చివరి వచనంలో, అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండేను. ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 40. ఆయన ఏం తినలేదండి, దేవుని సన్నిధిలో అలా ఉండిపోయాడు. నీళ్ళు కూడా తీసుకుపోయలేదు ఆయన, దేవుని సన్నిధిలో అలా ఉండిపోయినాడు. హల్లెలూయా. పరలోకమందు మనమందరము దేవునితో అలాగే ఉందుమో. ఆకలి దప్పులు లేవు, ఏమాత్రము రోగము భయము లేదు, అంతయు గతించిపోయాను, సమస్తము నూతనమాయను. పరలోకంలో దేవుని సన్నిధిలో అటువంటి జీవితమే. మోషే ఏ విధముగా ఆ పర్వతం మీద ఆకలి దప్పిక భయము ఒత్తిడి లేకుండా ఉన్నాడో అటువంటి జీవితమే మనం అందరం కలిగి ఉండబోతున్నాము. ఇట్స్ ఎ మోడల్. హల్లెలూయా. 40 రోజులు అయిపోయింది. 40 రోజులు అయిపోయేసరికి బాగా గమనించండి, 32వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం అందరూ తెరవాలి. 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట. ఏమున్నది? నిర్గమకాండం 32వ అధ్యాయం. ఒక 5 నిమిషాలు మనం ముగించుకోబోతున్నాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనంలో మోషే కొండ దిగకుండా తడువు చేయుట అంటే ఒక 40 రోజులు అడ్డుపోయినాడు కదా ఆయన. 40 రోజులు తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని. ఏమాయనో మాకు ఎన్ని రోజులండి? 40 రోజులు. పోనీ ఒకే ఒక ప్రశ్న వాళ్ళకి వేద్దాం మనం. ఏమయ్యా, దేవుడు నీకేమన్నా మన్నా ఆపేశాడా? 40 రోజులు కూడా వాళ్ళు రోజు మన్నానే కదా తినిండేది. చదవండి మీరు, బైబిల్ బాగా చదవండి. 40 రోజులు రాత్రింబగళ్ళు మోషే ఎక్కడున్నాడు? ఓకే, హల్లెలూయా. ఏం చెప్పి వెళ్ళాడు మోషే? దేవుడు కొన్ని నియమాలు ఇస్తాడంట, 10 ఆజ్ఞలు ఇస్తాడంట. అంత మాత్రమే కాదు, ఆ లేవీయులు ఎట్లా ఉండాలో, ఆ దేవాలయంలో ఎట్లా పరిచర్య చేయాలో, ఆ తర్వాత మనం ఎలాగ మన పిల్లలు ఎలాగ బతకాలో అవన్నీ కూడా మనకి ఇస్తాడంట. అవన్నీ ఉంటే మనకు మంచిది, నియమాలు ఉంటేనే కదా మనం కరెక్ట్గా ఉండేది అని చెప్పి పంపిస్తున్నాడు. మాకు అవద్దు, మాకు బానిసలాగే ఉండాలా మాకు.
హల్లెలూయా. సో ఆ 40 రోజులు ఉండగానే మోషే అనేవాడు ఏమైపోయినాడో తెలీదు. 40 రోజులు అయిపోయింది. ఇంకా మనల్ని ఎవరు ముందుకు నడిపించేది? అరే, రాత్రిపూట అగ్నిస్తంభం పోలేదే, ఉదయం పూట మేఘస్తంభం అలాగే ఉందే, నీళ్ళు కూడా దొరుకుతున్నాయి కదా, పోనీ మన్నా ఏమన్నా ఎవరన్నా తయారు చేసి నీకు పెడుతున్నారా? పరలోకం నుంచి ప్రతిరోజు కూడా నీకు ఇస్తున్నాడు కదా దేవుడు. 40 రోజులు ఆయన ఉన్నాడు, మోషే ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు. ఇవి ఆగిపోయాయా నీ జీవితంలో? ఆగిపోలేదే. హల్లెలూయా. సో మెనీ టైమ్స్ వి ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలమైన మనమే, ఇప్పుడు యేసయ్య పిల్లలమైన మనమే కొన్నిసార్లు మన జీవితములలో తడువు చేయుట, కొన్ని రోజులు ఆలస్యం అవుట వలన, ఉద్యోగం ఆలస్యం అవుట వలన, వ్యాపారము కొన్నిసార్లు ఆలస్యం అవుట వలన, దేవుని యొద్ద నుంచి సమాధానం ఆలస్యం అవుట వలన, నువ్వు అనుకున్నది ఆలస్యం అవుట వలన, లేదా నీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చుట వలన, ఇబ్బంది వచ్చుట వలన, నష్టము వచ్చుట వలన, శ్రమల గుండా, అవమానముల గుండా వెళ్ళవలసి వచ్చుట వలన, ఆర్ యూ బ్లేమింగ్ గాడ్? దేవుణ్ణి నిందిస్తున్నావా? ఈ ఇశ్రాయేలు ప్రజల వలె. గాడ్ హ్యాస్ గివెన్ ఫుడ్ టు ఈట్, షెల్టర్, హోమ్, ఇంటిని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆర్థిక పరిస్థితులను సమకూరుస్తున్నాడు. ఇంతకు ముందు కాలమంతా నేను కాపాడుతూనే వస్తున్నాడు కదా. ఎన్నోసార్లు కన్నీళ్ళల్లో, బాధలలో, వేదనలలో ఉన్నప్పుడు అయ్యా అని మొరపెట్టగా వెంటనే నీకు సమాధానం ఇచ్చాడు కదా. అవమానాలు నీ మీద పడినప్పుడు అయ్యా నాకు సహాయం చేయవా అనగా ఆపదల నుండి, ప్రమాదముల నుండి, మరణ భయము నుండి నిన్ను విడిపించాడు కదా. ద మోస్ట్ ఎఫిషియంట్ టూల్, టెస్టింగ్ టూల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో దేవుడు ఉపయోగించేటువంటి ఒక వస్తువు ఉంది, ఒక పనిముట్టు, ఒక స్క్రూ డ్రైవర్ అనుకోనండి, దాన్ని పనిముట్టు అంటారు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుని దగ్గర ఒక పనిముట్టు ఉంది. హల్లెలూయా. నీటిని దేంతో కొలుస్తామండి మనము? లీటర్లలో కొలుస్తాం. అవునా కాదా? పాలను కూడా లీటర్లలోనే కొలుస్తాం. అదే శనగిత్తనాలను దేంతో కొలుస్తాం మనము? కేజీలలో కొలుస్తాం. అవునా కాదా? దేవుని దగ్గర మనలో ఉన్న విశ్వాసాన్ని కొలవడానికి ఒక వస్తువు ఉంది. ఆ వస్తువునే హల్లెలూయా సమయము. ఏంటది? సమయము అనేటువంటి ఒక టూల్, ఒక పనిముట్టు ఉంది దేవుని దగ్గర. ఆ టూల్తో, ఆ టెస్టింగ్ టూల్తో, ఆ పనిముట్టుతో, టైం, సమయం అనేటువంటి పనిముట్టుతో ప్రతి ఒక్కరూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షింపబడవలసినదే. ఎవ్వరూ దానికి అతీతులు కారు. హల్లెలూయా. ఆలస్యం అనేది క్రైస్తవ జీవిత ప్రయాణంలో ఒక భాగం. నాకు ఆలస్యం అయిపోతుంది, దేవుడు నాకు ఇవ్వడం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నాకు మోసం చేశాడు, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టేశాడు, సంవత్సరాలు దాటిపోతా ఉంది. అవును, అవుతుంది. అదే దేవుని ప్రణాళిక. హల్లెలూయా. అదే దేవుని ప్రణాళిక. గాడ్ ఈస్ టెస్టింగ్ యు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేనితో పరీక్షిస్తున్నాడు? సమయం అనేటువంటి ఒక టూల్తో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజులు మోషే తడువు చేయుట చూచి, మోషే అనేవాడు చచ్చిపోయాడు, మమ్మల్ని ముందుకు నడిపించేవాడు ఎవడు లేడు, ఎనికి పిలుచుకుపోయేవాడు ఎవడు లేడు, ఏం చేయాలి? అహరోను, మాకేదో ఒక దేవుణ్ణి తయారు చేయి. యా దేవుణ్ణి తయారు చేయాలి? ఐగుప్తులో ఒకడు ఉండే చూశావా? దూడదేవుడు. ఎవరు? దూడదేవుడు. ఐగుప్తులో దూడల్ని పూజించేటువంటి వాళ్ళు. చాలా మంది అదే ఫాలో అయ్యేటువంటి వాళ్ళేమో అక్కడ ఉన్నప్పుడు. హల్లెలూయా. అందుకని వీళ్ళు బంగారంతా ఎత్తుకొని వస్తే ఒక దూడను తయారు చేశారు. ఆ దూడను ముందర పెట్టుకున్నారు. హల్లెలూయా. వెంటనే దేవుని కోపం వచ్చింది. పో మోషే, నీ ప్రజలను చూడిపో. కొంచెం లేట్ అవ్వగానే అప్పుడే ఏం చేస్తున్నారు? వేరే దేవుణ్ణి, వేరే మార్గమును, వేరే పద్ధతులను, వేరే పరిస్థితులను. కొంచెం యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి తర్వాత అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి, ఐగుప్తు దేశంలో జరిగినట్లు. హల్లెలూయా. కొత్తగానో యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు దేవుడు చేస్తాడు. చేసిన తర్వాత కొంతకాలమునకు నీ జీవితంలో పరీక్షల గుండా నేను నడిపిస్తాడని దేవుడు ఏర్పాటు చేసిన మార్గం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి పనిముట్టది. హల్లెలూయా.
ఆ సమయంలో నిలబడుతున్నావా విశ్వాసములో? దేవుని ఎదుట నీ నమ్మకత్వాన్ని, నీ విశ్వాసాన్ని రుజువుపరచుకోగలవా? లేదా దేవునిని నిందిస్తూ, దేవుని మీద ఆరోపణలు చేస్తూ, నాకేం చేశావు, ఏం చేశావు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఆలస్యం అవుతానే ఉంది అని చెప్పి వెనకడుగు వేసుకుంటూ నీ విశ్వాసాన్ని విడిచిపెడుతున్నావా? అనేకులు అలాగా విడిచిపెట్టి నరకపు మార్గంలో ఉన్నారు. హల్లెలూయా. ఆఖరికి మోషే అది చూచి బాధపడి ఆ యొక్క విగ్రహాన్ని నాశనం చేసి దేవుని దగ్గరికి వెళ్తే, దేవుని దగ్గరికి నేను రాను మోషే, నేను రానంటే రాను, వీళ్ళని పిలుచుకొని వెళ్ళిపో నువ్వు. దేవుని కోపం వచ్చింది. హల్లెలూయా. నేను రాను మోషే, వీళ్ళతో వచ్చానంటే వీళ్ళు ఇట్లాంటి ఆటలు చేస్తూ ఉంటారు, పిల్లాటలన్నీ చేస్తూ ఉంటారు, నాకు చేశారనుకో ఇంకా వీళ్ళని ఏం చేస్తానో తెలియదు, నువ్వు పిలుచుకొని వెళ్ళిపో. హల్లెలూయా. అయ్యా మోషే ఏమంటున్నాడు ఆయన? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, కనికరం తెచ్చుకో అయ్యా, నీ కటాక్షం ఉందంటున్నావే. నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం, అయ్యా కటాక్షం ఉందంటున్నావు కదా, పేరును బట్టి ఎరుగున్నానన్నావు కదా, నీ ప్రజలే కదా ప్రభువా వీళ్ళు, నీ కృపను జ్ఞాపకం చేసుకో అని అనగానే మోషే బతిమలాడగా వెంటనే కోపము తొలగిపోయింది. కోపించుచునే కటాక్షము చూపు దేవుడు. హల్లెలూయా. దేవుడు నీ మీద కోపం చూపాడా? క్షణమాత్రమే ఆయన కోపము, క్షణమాత్రమే. హల్లెలూయా. అనుకుంటున్నావు కదా నువ్వు మరి దేవుని దగ్గరికి వచ్చి హల్లెలూయా, నేను అనేకమైన మాటలు అన్నాను దేవుణ్ణి, దేవుడు అద్భుతం చేసేస్తాడండి. దేవుడు కృప చూపుతాడు. దేవుని దగ్గరకు వచ్చి అనేకమైన సార్లు ప్రభువా నిన్ను అన్నాను, నిన్ను తిట్టాను, నిన్ను అవమానించాను, వెనుకకి వెళ్ళిపోయాను, మళ్ళీ బుద్ధి తెచ్చుకొని నీ దగ్గరికి వచ్చాను, ఆ మాటలన్నీ ప్రభువా క్షమించు అని అడిగితే ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? నీ భుజం మీద చేసి పర్వాలేదు, నన్నే కదా నిండేది. హల్లెలూయా. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కోపించుచునే కటాక్షము చూపు దేవుడు. హీ ఈజ్ లివింగ్ గాడ్, హీఈస్ నాట్ ఎ స్టోన్. ఆయన హీఈస్ నాట్ ఎ స్టోన్, రాయి కాదు, పత్తర్ కాదు ఆయన. హల్లెలూయా. హీ ఈజ్ లివింగ్, హీ హ్యాస్ ఎమోషన్స్, హీ హ్యాస్ ఐస్, హీ హ్యాస్ ఇయర్స్, హీ హ్యాస్ హార్ట్. అన్నీ కలిగినటువంటి మహాదేవుడిని మనం కలిగి ఉన్నాము. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో కటాక్షము చూపేటువంటి దేవుడు అండి, కనికరం చూపేటువంటి దేవుడు. అయ్యా నీ కృప కావాలి, నీ దయ కావాలి. ఆయన మంచితనం గురించి చెప్పుకుంటూ వెళ్తే ఏ సమయము సరిపోదండి. విల్ షేర్ మోర్. మా జీవితము అయ్యా నీ సన్నిధిలో ఉంటున్నది. అయ్యా నీ కృపను అడుగుతున్నాము, దయను అడుగుతున్నాము. నీ మంచితనం అంతటిని మాకు చూపమని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.